హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే ప్రజెంట్ మేము షిరిడీలో ఉన్నాం. మా ట్రైన్ జర్నీ అంతా చూశారు కదా. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మా జర్నీ ఎలా సాగిందో ఈ వీడియోలో పెట్టాను. రూమ్ తీసుకున్న దగ్గర నుంచి టెంపుల్లోకి వెళ్ళి దర్శించుకునే వరకు సరేనా, ఎలా సాగింది అంతా ఈ వీడియోలో పెట్టాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. రూమ్ గురించి డిస్కషన్లు జరుగుతున్నాయి. ఏదేమైనా సరే భలే కన్విన్స్ చేస్తారు. అంటే అక్కడికి టెంపుల్ నుంచి దూరం అంట కదా భక్తి నివాస్ అనేది. చూద్దాం అక్కడికి వెళ్ళాలి లేకపోతే ఇక్కడ రూమ్ తీసుకోవాలో అనేసి ఆలోచిస్తున్నాం. ఈ రూమ్ బాగుంది, కాకపోతే 1 డేకి 1350 రూపాయలు చెప్తున్నారు. ఇదే మన రూము. అంటే ఇంకా తీసుకోలేదు, మన రూమ్ అంటున్నాను. ఇది వచ్చేసి 1350 రూపాయలు చెప్తున్నారు. చెప్పాను కదా, డిస్కషన్లు జరుగుతున్నాయి, ఇంకా అవ్వలేదు. రూమ్ అయితే బాగుంది, అదిరిపోయింది. చూద్దాం. ఏదో ఇక్కడికి వచ్చి దాదాపు ఒక అరగంట అయిపోతుంది. ఇంకా రూమ్ గురించి డిస్కషన్లు జరుగుతూనే ఉన్నాయి. రూమ్ సెట్ అయిపోయింది, మాట్లాడేసాం. స్టార్టింగ్ మనకి 1350 రూపాయలు చెప్పారు, కానీ లాస్ట్కి 1100కి తగ్గుతాం. అంటే లాక్ ఓపెన్ చేయండి. మొత్తం 7 డేస్కి కలిపి 7700. పర్లేదు, బాగానే ఉంది. అంటే దూరం తీసుకుని అలాగే సరే ట్రావెలింగ్ ఫుడ్ అది అక్కడ ఉండదు కదా, మాటకి చీటికి ఇక్కడికి రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందుకని రూమ్ తీసుకున్నాం. రూమ్ కూడా బాగుంది. మా వాళ్ళందరూ లగేజ్ తీసుకొచ్చి పెట్టేశారు, ఇంక రూమ్లో పెట్టద్దు ఇదంతా తీసుకెళ్ళి. ఫైనల్లీ వచ్చాం రూమ్లోకి. అంటే ఇలా చెప్పుకున్నాం, యూట్యూబ్ వీడియోలు చేస్తానంటే ఇచ్చినాయి. ఏం లేదు, వాళ్ళు ముందు ఎలా మాట్లాడుకున్నారు అంతా మాట్లాడుకున్నారు. మనం ఎలా చెప్పినా సరే నా దగ్గర చాలా మంది ఉన్నారని చెప్పి గాలి తీసాడు అనమాట. స్నానం అయిపోయింది, మొత్తం అందరూ నీట్గా రెడీ అయిపోయాం. ఇప్పుడు గుడి దగ్గర తినడానికి వెళ్తున్నాం. టికెట్లు చూపిస్తాను, ఆగండి. ఇదిగోండి, ఈ టికెట్లు ఫ్రీగా ఇవి వస్తే అక్కడ ఫ్రీగా భోజనం చేయొచ్చు అనమాట గుడిలోనే. తెలీదు ఏమో, ఇక్కడ మేము రూమ్ తీసుకున్నాం కదా, వాళ్ళు తీసుకుని వచ్చారు. ఇవి తీసుకుని వెళ్దాం. తినేసిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి దేవుడిని దర్శించుకుందాం. ఎందుకంటే సాయంత్రం ఏదో జ్యోతి వెలిగిస్తారని ఏదో అంటున్నారు, సంథింగ్ నాకు అర్థం అవ్వలేదు. అక్కడికి వెళ్దాం. ముందున మా పాపారాయి నడిచి వెళ్తున్నాడు, వెనకాల మా తొట్టి గ్యాంగ్ వస్తుంది. ఈ వీధులు చూడండి, షిరిడి వీధులు ఎలా ఉన్నాయా అంటే, అటు సైడు కొంచెం ముందుకెళ్తే భలే ఉన్నాయి రూట్లు అవి చూడడానికి. ఇది చిన్నవే ఉంది, బాగున్నది, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎందుకంటే ఇంకా ఒక 5-6 రోజులు ఇక్కడ ఉంటాం కాబట్టి మొత్తం అన్నీ తిరగచ్చు. ఫస్ట్ అయితే భోజనం చేసేద్దాం. ఏటంటావు మాయా, ఏటంటావు? ఎందుకురా నా కర్మ. ఏ అలర్ట్ సాంగ్లు పాడుతున్నా? ఏం లేదు, బాగా దేవుడి పాటలు పాడాలి. ఇప్పుడు మనం సాయిబాబా గుడిలో ఉన్నాం కాబట్టి. కనబడుతుంది కదా స్ట్రైట్గా, అదే గుడి. మనం భోజనానికి మళ్ళీ ఇటు సైడ్ కాకుండా వేరే రూట్ నుంచి వెళ్ళాలంట. వెళ్దాం. అందులో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు భోజనానికి. పదండి. అబ్బా ఎలా ఉన్నది బాబు, వేడిగా ఉన్నది. క్లైమేట్ మాత్రం చూడడానికి ఎండకాయలేనట్టు ఉన్నది, కానీ మా ఒక లెక్కలో దంచేస్తుంది. అంటే వేడి దిగుతుంది అనమాట. గాలి అది కదిలితే గాలి వస్తుంది. మార్నింग जिस दिन टेम्पल जाएगा कल केदार नासिक पंचवटी मुक्तिधाम అక్కడ ఉన్నాయి కదా. అంటే ఊళ్ళోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ తిరిగేద్దాం మనం. చూడండి ఎలా ఉన్నదో రోడ్డు, భలే ఉన్నదే. మొత్తం పక్కన అన్ని బొమ్మలు. వచ్చినప్పుడు నీట్గా నడుచుకుంటూ వద్దాం సగం దూరం, అప్పుడు అవన్నీ చూపిస్తాను. వచ్చేసినట్టు ఉంది, స్పాట్ దిగేద్దాం రండి. పదండి చలో. టికెట్లు ఈ కానీ పోయి అనుకోండి ఇంకా కానయ్యే. అంటే నాసిక్ వెళ్ళడానికి ఎంత అవుతుంది అని అడుగుతున్నారా? నువ్వు అడుగు మాయా, నువ్వైతే బాగా అడుగుతావు. అడగే చూపించేస్తున్నాడు, అందులో కొట్టేసి అడగట్లేదు. ఇదిగోండి, ఇందులోనే అనుకుంటాను మనం భోజనం చేయాల్సిందే. వచ్చేసాం, లోపలికి వెళ్ళిపోదాం. అక్కడ బోర్డు కనిపిస్తుంది చూసారా, అదే వాటర్ స్లైడ్ ఏదో ఉంది, భలే ఉంది అది. అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం కానీ అవుతుంది లేదో తెలీదు.
ఓకే కరు కరు ఓకే కరు. లోపల ప్లేస్ చాలా బాగున్నది చూడండి. పదండి లోపలికి వెళ్దాం, ఇంకా అలా నడుచుకుంటూ వెళ్దాం. పదండి. ఆల్రెడీ ఎవరు పరిచయం చేసేసుకున్నారా? వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు. వాళ్ళు మహారాష్ట్ర అంట. ఇక్కడ తెలుగులో చాలా ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. అంటే మనలాగే గుడికి వచ్చిన వాళ్ళు అయ్యి ఉంటారు. ఎలా ఉంది చూసారా సాయిబాబా విగ్రహం? అంటే ఒక పాత్రలో పెట్టి చెయ్యి తిప్పుతూ కనబడుతుంది కదా సినిమాలోనే, అదే స్టాచ్యూ ఉంది ఇక్కడ. లోపలికి వెళ్ళిపోదాం. అటు కాదు ఎంట్రీ, ఇక్కడ అనుకుంటాను. ఇక్కడ టికెట్లు తీసుకోవాలి. చాలా మంది ఉన్నారు. అగా భోజనం ఎలా ఉంటుంది ఏటో మరి చూద్దాం. తిరిగి రావడం ఫస్ట్ టైం. సాయిబాబా ప్రసాదం టేస్ట్ చేద్దాం. బయట నుంచి చూస్తుంటే అంతగా ఏం కనిపించలేదు, కానీ లోపల చాలా పెద్దగా ఉన్నది. అంటే తిరుపతిలో ఎలా అయితే భోజనాలు పెడతారో సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్. లోపలికి వచ్చేసాం, చూపిస్తాను చూడండి ఎంతమంది ఉన్నారు. అక్కడ భయం వేసి కెమెరా ఆఫ్ చేశాను, కానీ చూడండి ఎంతమంది ఫోన్ చేస్తున్నారు. మన ప్లేట్ ఇదిగో, మన సీటు ఏదో అనుకున్నాను, కానీ చాలా మంది ఉన్నారు. చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి. మా అమ్మ వాళ్ళు అంటే లైన్లో ఒక 2 నిమిషాలు చిన్న పక్కకి వెళ్ళినా, మా అమ్మ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి నేను వీళ్ళేమో ఎక్కడ ఉన్నారో. మా కాళ్ళకి దాదాపు ఒక 10 మంది ఉంటారు. గ్యాప్ కూర్చొని ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు వస్తుందా ఫుడ్ అని. ఒకటొకటి తీద్దాం. ఫస్ట్ ప్లేట్లు వేస్తారా? వాటర్ వేయకుండా వెళ్ళిపోతున్నా ఏడు భయ్యా? వేస్తారులే, కంగారు ఎందుకు. వాటర్ వేసారు. ఇంకా ఇవన్నీ ఖాళీ ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ నిండిపోలే. ప్లేట్ మొత్తం నిండిపోయింది. ఇక్కడ చపాతీ కూడా ఇస్తున్నారా? ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా తినేద్దామా? ఫస్ట్ అన్నం టేస్ట్ చేద్దాం. ఎలా ఉందా? చాలా బాగుందా? ఈ కూరలో ఉందో వంకాయ బంగాళదుంప, ఇది అంతలా బాగాలేదు, కానీ పొద్దు మాత్రం చాలా బాగుంది. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తాం. మా ఊళ్ళు అంటే ఇది ఒకటే రౌండ్ అనుకుని చాలా టెన్షన్ పడిపోతున్నారు కుర్రోళ్ళు. ఇదిగో మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్తుందా? మనీ చిన్న స్మైల్ ఏవో ఇలాగా. ఆడైతే నిజంగా చచ్చిపోతాడు. ఇదే కానీ తినేసి వెళ్ళిపోమన్నారు అనుకోండి, ఆడి గుండె ఆగిపోద్ది. రెండోసారి వీడికి ఇవ్వండి. ఇట్స్ కామెడీ ఫ్రెండ్స్. మా వాళ్ళిద్దరికి చపాతీలు ఇచ్చింది, నాకు ఇవ్వకుండా వెళ్ళిపోయింది. అయినా సరే నాకు తినలే, కానీ సరిపోద్ది. అదే అయి ఉంటుంది, నేను తినలేనని అర్థమైపోయి ఉంటుంది ఆంటీ గారికి కూడా. అంటే ఫస్ట్ తినేసి ఉంటుంది, ఎలా అవుతుంది టేస్ట్. ఫస్ట్ తిన్నప్పుడు బాగుంటుంది. అంటే ఫస్ట్ టేస్ట్ చేస్తాం కాబట్టి. 2 రౌండ్ వేస్తున్నాడు కదా, ఇందాక టేస్ట్ రావట్లేదు అంటే. ఇంకా మామూలు ఎక్కడైనా సరే 2 సార్లు వేస్తారు, కానీ చపాతీ 2 సార్లు ఇస్తారు ఎవరు అని అనుకున్నాను. అంటే తింటారో లేదో అని అడిగి చెప్తున్నారు అనమాట. దాన్ని కనీసం అడగకుండా కూడా అడగలేదు, వెళ్ళిపోయింది అంటే. ఈ అన్నం లాగించేద్దాం. భోజనం అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుందా. వచ్చినప్పుడు తప్పకుండా వచ్చి ఈ ఫ్రీ భోజనం తినండి. అరే ఇంకా కావాలరా? వీడు వద్దనే సరే ఆడు మాత్రం కావాలంటాడు. చపాతీ ఇవ్వలేదని నేనే అంత ఫీల్ అవ్వలేదు, కానీ ఆడు మాత్రం చాలా ఫీల్ అయిపోతున్నాడు. అడగాలి కదరా అని. అదిగో మా వాళ్ళు అక్కడ తింటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. భోజనం ఎలా ఉందమ్మా? బాగుందా? అప్పరం డాడీ డాడీ ఇంకేంటి తినలేదు? ఇదిగోండి అక్కడ మేము ఆ చెప్పడం ఉంటే మా డాడీలు ఇక్కడికి వచ్చారు, అంటే మధ్యలో అంత గ్యాప్ వచ్చింది. భోజనం అదిరిపోయింది ఫ్రెండ్స్, ఇల్లు తినేసాం. ఇక్కడ ఏదో ఉంది శివశ్రుతి అంట. 10 రూపీస్ తీసుకుని, అదే 10 రూపీస్ ఇస్తే పైకి పంపిస్తారంట. వాళ్ళ గెటప్లు చూడండి ఎలా ఉన్నాయో, భలే ఉన్నాయి కదా, కొంచెం డిఫరెంట్గా. మా అమ్మలు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకుని పైకి వెళ్దాం. అదే ఆ శివశ్రుతిలోకి వెళ్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ రేపు మార్నింగ్ గుడికి వస్తాం కదా, అప్పుడు వెళ్దాం అనుకున్నారు మా అమ్మలు. వెళ్ళలేదు. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోయి బాబా గారిని దర్శించుకుందాం.
ఎక్కడ దొరుకుతాడు? ఎవరిదో కనపడలేని పోస్టర్ అంటించారు గోడ మీద. అంటే దొరికితే 50,000 ఆ నొట్టుకుందాం అంటున్నాడు మా క్రాంతివాడు. అదండి గుడిలోకి వెళ్ళిపోవచ్చు. అందరం ఫుల్గా తినేసాం కదా. మా అమ్మ అయితే తిన్నది మొత్తం అరిగేలా ప్లాన్ చేసింది అనమాట. పాదయాత్ర తిన్నది మొత్తం బాగా అరిగిపోతే అక్కడికి వెళ్ళి ప్రసాదం తిన్నాం. ఇక్కడ నుంచి మేము వచ్చినప్పుడు ఆటోలో వచ్చాం కదా, అదంతా ఆ డిస్టెన్స్ మొత్తం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. వెళ్దాం. అలా చెప్పాను కదా, చుట్టుపక్కల ఉన్న రోడ్లు అవి కూడా ఎలా ఉంటాయో చూపిస్తానని. అవి కూడా చూద్దాం. బాగున్నాయి. నడుస్తున్నాం కానీ ఎండ మామూలుగా కాయట్లేదు, చంపేస్తుంది, చాలా గట్టిగా కాస్తుంది. నేను ఆ క్యాబ్ ఎక్కినప్పుడు అనుకున్నాను అటు నుంచి వచ్చేటప్పుడు నడిచి వస్తామని, అనుకున్నట్టు అయ్యింది. #షిరిడి అంట. ఇక్కడే 2 ఫోటోలు తీసుకున్నాం. అదిగోండి అప్పుడు మా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. పదండి వాళ్ళు క్యాచ్ చేసేద్దాం. రా బ్రిడ్జ్లో ఉంది. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. చెప్పులు ఇక్కడ వదిలేసి ఇదిగోండి వెళ్ళిపోతున్నాం. కాకపోతే లోపల వీడియో తీయడానికి అవ్వదేమో, ఎక్కడ బోర్డు పెట్టేశారు కదా. ఒకవేళ తీయడానికి అవుతే తీస్తాను, లేకపోతే లేదు. గుడి నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం టెంపుల్ అది ఎలా ఉందనేసి, దర్శనం ఎలా జరిగిందని. సరేనా? ఓకే. బ్యాగ్, ఫోన్లు ఏవి లోపలికి పట్టుకెళ్ళవట్లేదు. చెప్పాను కదా, స్టార్టింగ్లోనే బోర్డు చూసినప్పుడు అర్థమైపోయింది. ఇక్కడ పెట్టేసి లోపల గుళ్ళో దర్శనం చేసుకొని రావడమే. ఇక్కడ పెడుతున్నారు ఫోన్లు అవినే. మన ఫోన్లు ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళిపోదాం. ఎలా అయితే నా మొత్తానికి ఆ షిరిడి సాయిని దర్శించుకున్నాం. ఇప్పుడు టెంపుల్ బయటకు వచ్చేసాం. దాదాపు అంటే మేము 2:30కి ఎప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళాం. వచ్చేసరికి ఇప్పుడు టైం 6:30, అంటే 4 గంటలు టెంపుల్లోనే ఉన్నాం. ఫైనల్లీ దేవుడిని అయితే దర్శించుకున్నాంలే. ఇప్పుడు టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను మామూలుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి, అరుణాచలం ఇవన్నీ చూసుకున్నట్లయితే గుళ్ళు ఎలా ఉంటాయంటే కొన్ని డిజైన్లతో ఉంటాయి. కానీ ఇక్కడ ఎలా ఉందంటే మామూలు ఏదైనా అపార్ట్మెంట్ అది ఉంటుంది కదా, ఆ విధంగా ఉన్నది. అయినా సరే గుడి బాగున్నది. లోపల ఫెసిలిటీస్ ఇంకా బాగున్నాయి. అంటే ఇప్పుడు తిరుపతిలాగే మనం ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడు మనల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి కాసేపు రెస్ట్ తీసుకోమంటారు. అంటే లైన్లో నించొని ఉండకుండా బాగుంది. మళ్ళీ అన్ని చోట్ల మనం ఇబ్బంది పడకుండా ఫ్యాన్లు మొత్తం అన్నీ సరే బాగా రన్ అవుతున్నాయి. టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే టెంపుల్లో ఎక్కడ పడితే అక్కడే డాగ్స్ ఉన్నాయి. అవి ఎవరిని ఏం చేయట్లేదు. వాటి మూలన అవి నీట్గా బాగున్నాయి. అంటే ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వాటి పని అవి చేసుకుంటున్నాయి. ఎలా అయితేనే మొత్తానికి దేవుని దర్శించుకున్నాం. అంటే గుళ్ళోంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక మంచి ప్లేస్ చూసాను. సాయిబాబా ఒక కుండ పట్టుకొని ఆ కుండలోంచి వాటర్ వస్తుంది కిందకి. పెద్ద స్టాచ్యూ ఉంది, దాని దగ్గరికి వెళ్దాం పదండి. నేను చెప్పాను కదా పెద్ద సాయిబాబా విగ్రహం ఉందని, చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి చెట్టు అడ్డంగా ఉన్నది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కనబడుతుంది నీట్గా. దగ్గర కూడా తీసుకుని వెళ్తాను. ఫస్ట్ ఇక్కడ నుంచి చూద్దాం. ఇది కనిపించిందా? ఈ సెంటర్ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి అయితే కరెక్ట్ వ్యూ చూసారా, కొండలోంచి వాటర్ వస్తుందా, చాలా బాగుంది. గుడిలోంచి వచ్చి రాగానే దీన్నే చూసాను. దగ్గరికి వెళ్దాం ఆగండి. లోపల మొత్తం ఒక పార్క్లా ఉంది. అంటే విగ్రహాలు ఉన్నాయి, చాలా ఫోటోలు అవి చూడే అలా తీసుకుంటున్నారు. మొత్తం అందరూ ఫోటోలు ఎలా తీసుకుంటున్నారా, బాగుందా. ఇప్పుడు చూడండి విగ్రహం ఎలా ఉందో, చూసారా ఎంత బాగుందో. మా అమ్మ చూడాలి ఎలా చూస్తుందా. మా వాళ్ళందరినీ సెట్ చేశాను, ఫోటో తీస్తున్నానా. అక్కడ కూర్చోమని చెప్పాను నేను. సంగీత వెళ్ళు, బాగా కొడదాం ఫోటో. ఓన్లీ విగ్రహం ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను ఆగండి. కొంచెం ఏదో ఇక్కడ ఉన్నది ఒకటే, దాని దగ్గరికి వెళ్దాం. అంటే అప్పుడు ఇక్కడ జరిగినవి అనుకుంటున్నాను. అవి చిన్న చిన్న సీన్స్ అవి ఉంటాయి కదా, వాటిని విగ్రహాల్లో పెట్టినట్టున్నారు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉన్నది కదా, మళ్ళీ అక్కడ ఒకటి ఉన్నది పల్లకిలో మోసుకెళ్తున్నట్టు, దాని దగ్గర కూడా వెళ్దాం. చెప్పండి కదా ఇటు సైడ్ కూడా మొత్తం ఒకసారి లాంగ్ ఇటు సైడ్
అయితే చాలా అదే మొత్తం పార్క్ అంతా చాలా బాగుంది కదా. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు, ఉయ్యాలు అవి ఉన్నాయి. వీడియో అయితే పూర్తి అయిపోయినట్టే, అంటే దేవుడి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే. సరే మరి మీరు ఎప్పుడైనా అదే షిరిడి వచ్చారో లేదా కింద కామెంట్ చేయండి. వెళ్ళే ముందు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అందరూ టాటా, బాయ్ బాయ్. సారీ సాంగ్ వస్తుందా సాయిబాబుది?